Can you see the screen? Can you see the screen? Yes, sir. ఇది లాస్ట్ క్లాస్లో మనం చేసామంటే ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోర్స్ XS3 కోడ్ అని చెప్పాను రాసాం, అవునా? XS3 కోడ్ రాసాం, అంతేనండి? ఈవెన్ ప్యారిటీ ఆట్ ప్యారిటీ కూడా రాసామా? ఓకే, చూడండి ఇక్కడ నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్. అంటే మనం పంపించిన డేటా అనేది ఎర్రర్ ఫ్రీనా ఎర్రర్గా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫర్ దట్ సపోజ్ ఎర్రర్ కనుక ఉంది అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ so here I am 9 8 4 6 3 2 1 0 5 1 2 3 4 5 6 7 8 9. సో మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చానండి, ఇది 984632105. Is it a right value or a wrong value? రాంగ్ సార్. Why? సార్ అంటే జీరోస్ అండ్ వన్స్ లో ఉండాలి సార్ కోడింగ్ అనేది దీంట్లో. కోడింగ్ ని పక్కన పెట్టండి, నేను ఒక నెంబర్ ఇచ్చాను మీకు, ఇది నా ఫోన్ నెంబరు, దీనికి మీరు సెండ్ చేయమని చెప్పాను అనుకోండి. లెట్ మీ కాల్ మీ వన్స్ అని చెప్పాను. ఇస్ ఇట్ ఎ రైట్ ఆర్ రాంగ్? ఇఫ్ రాంగ్, వై? రాంగ్ అయితే నాకు ఎందుకు చెప్పండి. ఈ నెంబరు కరెక్టా కాదా? నేను ఒక నెంబర్, ఈ నెంబర్ ఇది నా ఫోన్ నెంబర్ అండి, అది కరెక్టా కాదా చెప్పండి నాకు. 984632015 సారీ 2105, అది కరెక్టా కాదా? సార్ అది నంబర్ కనపడలేదు సార్ నాకు. ఇట్స్ రాంగ్ సార్. వై రాంగ్? వెరీ గుడ్, రాంగ్ అనేది కరెక్ట్. 9 నెంబర్ 10 నెంబర్స్ ఉండాలి సార్, బట్ అక్కడ 9 ఉన్నాయి. ఏమ్మా? మీకు చెప్పిన నెంబర్ లో కంట్రీ కోడ్ ఉండాలి ప్లస్ 10 డిజిట్స్ ఆఫ్ నెంబర్ అనేది ఉండాలి సార్. మొబైల్ నెంబర్ కంట్రీ కోడ్ ఉండాల్సిన రూల్ ఏం లేదు కదా. మన కంట్రీ కోడ్ ఎంత అండి? మన కంట్రీ కోడ్ ఎంత? +91 సార్. ఇక్కడ మనం నెంబర్ చెప్పేటప్పుడు ఏదైనా ఫోన్ నెంబర్ చెప్పేటప్పుడు అక్కడ ఉన్న 10 డిజిట్స్ చెప్తాం కానీ +91 చెప్పాం, రైట్? సో ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి? ఇక్కడ 9 డిజిట్స్ ఉన్నాయి, అంతేనండి? బట్ యాక్చువల్గా ఎన్ని డిజిట్స్ ఉండాలి? 10 డిజిట్స్ ఉండాలి. సో లెఫ్ట్ మోస్ట్ లో తప్పు ఉందా, రైట్ మోస్ట్ లో తప్పు ఉందా, మధ్యలో ఏమైనా మిస్ అయిందా? లెఫ్ట్ మోస్ట్ లో ఇక్కడ నెంబర్ రావాలా లేదా ఇక్కడ నెంబర్ రావాలా? కెన్ యూ సీ మై పాయింటర్? చెప్పలేను సార్. ఇక్కడ రావచ్చా లేదంటే ఇక్కడ రావచ్చా? చెప్పలేరా? మధ్యలో రావచ్చు, ఎక్కడైనా ఉందా? ఛాన్స్ ఉందా లేదా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ ముందన్న రావచ్చు? అది 79 కావచ్చు, 69 కావచ్చు, 89 కావచ్చు, 99 కావచ్చు, లేదా రైట్ సైడ్కి వెళ్ళాలంటే 0 నుంచి 9 వరకు రావచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము 10 డిజిట్స్ ఉండాలి కాబట్టి అది మనకు ఒక లెక్క అండి. 10 డిజిట్స్ ఉండాలి ఫోన్ నెంబర్ అంటే అని చెప్పి ఒక లెక్క ఉంది కాబట్టి, ఎస్పెషలీ మొబైల్ నెంబర్కి 10 డిజిట్స్ అనేది ఉండాలి కాబట్టి అదొక ఏమంటారు స్టాండర్డ్. కాబట్టి వీఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ నెంబర్. సో అది రైట్ మోస్ట్ బిట్ ఇన్వాలిడ్ నెంబర్ లేకపోతే లెఫ్ట్ మోస్ట్ బిట్ ఇన్వాలిడ్ నెంబర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో దాన్ని ఏం చేస్తామంటే అది రైట్ సైడ్లో ఎర్రర్ ఉందా లెఫ్ట్ సైడ్లో ఎర్రర్ ఉందా అది మనం కనుక్కొని దాని ప్రకారంగా మనం చేయాలి. అలాగే ఇక్కడ when binary data is transmitted and processed, it is susceptible to noise that can alter or distort its contents. Alter or distort
మార్చచ్చు, లేకపోతే డిస్టర్బెన్స్ చేయొచ్చు. సో హూ ఇస్ రోల్ నెంబర్ 5? హూ ఇస్ రోల్ నెంబర్ 5? ఆర్ ఒకే నేమ్ ఇద్దరికి ఎవరైనా ఉన్నారండి మీ క్లాస్లో? ఒకే నేమ్ కలిగిన వాళ్ళు ఇద్దరు ఎవరైనా ఉన్నారా? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 0 1 1 0 అన్న డేటాని నేను ట్రాన్స్మిట్ చేశానండి. నేనైతే ట్రాన్స్మిట్ చేసింది ఇది. కానీ నాకు రిసీవింగ్ ఎండ్లో 1 0 1 1 మాత్రమే వచ్చిందండి. ఇది నాకు రిసీవ్ అయిందండి. ఈజ్ దేర్ ఎనీ ఫాల్ట్ ఇన్ ది గివెన్ డేటా? నేను ట్రాన్స్మిట్ చేసిన వాల్యూ ఇదండి, 1 0 1 1 0 అనే డేటాని నేను ట్రాన్స్మిట్ చేశాను. కానీ మీరు రిసీవ్ చేసుకుంది మాత్రము 1 0 1 1. ఆర్ దీస్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ రాంగ్? అవి రెండు కరెక్టా తప్పా అండి? సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? దీని వాల్యూ ఎంత అండి డెసిమల్లో? 1 2 4 8 16 16 plus 4 20 and 22 దీని వాల్యూ. ఓకే, దీని వాల్యూ ఎంత అండి? 1011 11. ఆర్ దే బోత్ ఈక్వల్? ఇవి రెండు సమానమా అండి? ఇవి రెండు సమానమా? ఆర్ దిస్ బోత్ ఆర్ ఈక్వల్? సో అన్ఈక్వల్గా ఉన్నాయి. దట్ మీన్స్ నాకు ఈ 5th డిజిట్ దగ్గర తేడా కొడుతుంది, ఆర్ ఈ బిట్ ఏంటో మిస్ అయింది. ఓకే, సో ఆ ఒక్క బిట్ మిస్ అవ్వటం వల్ల అంతా డిస్టర్బ్ అయిపోయిందా? సో ఇక్కడ 0 ఉండాల్సిన దగ్గర 1 ఉంది, 1 ఉండాల్సిన దగ్గర 0 ఉంది. ఇక్కడ చూడండి, 0 ఉండాల్సిన దగ్గర 1 ఉంది. దట్ మీన్స్ 3 డిఫరెంట్ బిట్స్ వచ్చాయండి, 3 ఫాల్స్ బిట్స్ ఆర్ 3 అన్వాంటెడ్ బిట్స్. ఒక దగ్గర 1 దగ్గర 0 ఉంది, 0 దగ్గర 1 ఉంది. సో ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసి దాన్ని క్లియర్ చేయాలండి. ఓకే, అలాంటివి మనం ఐడెంటిఫై చేసి సో క్లియర్ చేయాలి. సో చూడండి, ఇక్కడ the ones may be get changed to 0 and 0 to 1s because digital system must be accurate to the digit. Error can pose a problem. ఆల్రెడీ ఇందాక చెప్పానండి, 22కి 11కి చాలా తేడా ఉంది, 11 డిఫరెన్స్ ఉంది, 50% తేడా ఉంది. కాబట్టి చూడన్నా, సో several schemes have been devised to detect the occurrence of a single bit error in a binary code, so that whenever such an error occurs, the concerned binary word can be corrected or transmitted. So డేటాని కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకున్న డేటాని మనం ట్రాన్స్మిట్ చేయాలి. కాబట్టి మనము we have developed a several number of designs. So that is first one ఏంటంటే ప్యారిటీ అని తీసుకున్నాను. ప్యారిటీ, ఓకేనా? ఇక్కడ ఈవెన్ ప్యారిటీనా ఆడ్ ప్యారిటీనా అని చెక్ చేస్తాం. ద సింప్లెస్ట్ టెక్నిక్స్ ఫర్ డిటెక్టింగ్ ఎర్రర్ ఈస్ దట్ ఆఫ్ యాడింగ్ an extra bit known as parity. Here we are adding an extra bit. వాడు ఇచ్చిన నెంబర్కి ఒక ఎక్స్ట్రా బిట్ని యాడ్ చేస్తున్నామండి, దాన్ని ఏమంటామంటే ప్యారిటీ బిట్ అంటాం. టు ఈచ్ వర్డ్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్, ప్రతి డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఒక చిన్న బిట్ని యాడ్ చేస్తున్నాము. దెర్ ఆర్ 2 types of parity, that is even parity and odd parity. Odd parity and even parity. For odd parity, the parity bit is set to a 0 or 1. Set to be a 0 or 1 at the transmitter, such that the total number of ones, the total number of 1 bits in the word including the parity bit is an odd number. సో ప్యారిటీ బిట్తో పాటుగా ఆ ట్రాన్స్మిట్ చేసిన మొత్తం వర్డ్లో ఉండాల్సిన వన్స్ అనేవి ఆడ్ నెంబర్ అయి ఉండాలి ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ఆడ్ ప్యారిటీ. ఐ రిపీట్, ప్యారిటీ అనేది ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ టెక్నిక్స్ ఫర్ డిటెక్టింగ్ ఎర్రర్స్ బై యాడింగ్ వన్ ఎక్స్ట్రా బిట్. ఒక చిన్న బిట్ని యాడ్ చేసి, బిట్ మీన్స్ ఇట్ మే బి ద 0 or 1.
ఇచ్చిన బోర్డుకి ఒక బిట్ని యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన బిట్ని ప్యారిటీ బిట్ అంటాం. మనకు 2 types ఆఫ్ ప్యారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ఆడ్ ప్యారిటీ, సెకండ్ వన్ వచ్చేసి ఈవెన్ ప్యారిటీ. సో ఆడ్ ప్యారిటీ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి అంటే ఆడ్ ప్యారిటీలో ఆడ్ ప్యారిటీ ఎలా వచ్చింది, అది గివెన్ నెంబర్ ఆడ్ ప్యారిటీయా ఈవెన్ ప్యారిటీ అని ఎలా తెలుస్తుందంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ద ట్రాన్స్మిటెడ్ వర్డ్ అలాంగ్ ది ప్యారిటీ బిట్. ట్రాన్స్మిట్ చేసిన వర్డ్తో పాటుగా ప్యారిటీ బిట్ కూడా ట్రాన్స్మిట్ చేస్తాం. ఈ ప్యారిటీ బిట్ ప్లస్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ది ట్రాన్స్మిటెడ్ వర్డ్ రెండు కలిపితే అది ఆడ్ నెంబర్గా ఉంటే, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్గా ఉంటే వాటిని ఆడ్ ప్యారిటీ అంటారు. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్గా ఉంటే దాన్ని ఈవెన్ ప్యారిటీ అంటారు. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Class, are you getting my point? Can anyone give me response? Yes, sir. Okay. Yes, sir. Okay. Yes, sir. Yes. Thank you. So chunana, ikkada chunana. When the data is received, a parity checking circuit generates an error signal if the total number of ones is even in an odd parity. Suppose ఇప్పుడు మనం ఏం చేసామండి, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ నెంబర్ ఉన్నాయా ఈవెన్ నెంబర్ ఉన్నాయని చెక్ చేసాము. సపోజ్ ఒక సిగ్నల్ని జనరేట్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈజ్ ఈవెన్. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్గా ఉన్నాయి, కానీ అది ఆడ్ ప్యారిటీ సిస్టమ్ అయితే ఏం చేస్తాము, దిస్ ప్యారిటీ చెక్ can always detect a single bit error but cannot detect 2 or more error bits with the same order or same word. ఇక్కడ ప్యారిటీ బిట్లో ఏం చేస్తామంటే ఒకటి మాత్రమే మనం చేంజ్ చేయగలమండి. సో ఒకటి కంటే ఎక్కువ చేసేదానికి మనకు ఛాన్స్ లేదు, కాబట్టి అది తప్పు అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఫస్ట్ ఒక ట్రైల్ వేసారండి, ఈవెన్ ప్యారిటీ ఆడ్ ప్యారిటీ అని ఒక ట్రైల్ వేశారు. ఒక బిట్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేశారు. ఒక బిట్ని మనం ట్రాన్స్మిట్ చేయముగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డేటాని సపోజ్ నేను 100 అనే డెసిమల్ డిజిట్ని నేను ట్రాన్స్మిట్ చేయాలనుకోండి, నాకు 7 బైనరీ బిట్స్ కావాలండి. ఐ రిపీట్, 100 అనే డెసిమల్ డేటాని నేను ట్రాన్స్మిట్ చేయాలంటే నాకు 7 బైనరీ బిట్స్ కావాలి. ఈ 7 బైనరీ బిట్స్లో మనం ఏం చేస్తున్నాము, వీ కెన్ హార్డ్లీ ఐడెంటిఫై, మనం యాడ్ చేసే ప్యారిటీ బిట్ ఒకటి మాత్రమే ఉంటుంది, బట్ we cannot identify the remaining bits. కాబట్టి ఈ ప్యారిటీ బిట్ అనేది ట్రయల్ వర్షన్ లాగా తీసుకున్నాము అని అర్థం. ఓకేనా, చూడండి ఇక్కడ. కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్? సంబడి ఈస్ డిస్టర్బింగ్. కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్? సాదిక్, ఐ థింక్, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్? యా, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ డెసిమల్ వాల్యూ తీసుకున్నాడు. ఓకే, డెసిమల్ వాల్యూ తీసుకున్నాడు, 8421 కోడ్లో రాశాడు. సో వీ నీడ్ టు ఫైండ్ ఆడ్ ప్యారిటీ ఏంటి, ఈవెన్ ప్యారిటీ ఏంటి అని కనుక్కోవాలండి. సపోజ్ చూడండి, 0 వాల్యూ తీసుకున్న డెసిమల్ వాల్యూ 8421 కోడ్లో 0000 అని రాశాడు. సో ఆడ్ ప్యారిటీ కావాలి. దట్ మీన్స్ దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, ఏమీ లేవు. కాబట్టి ఒక 1 ఆడ్ ప్యారిటీ అనేది ఒకటి కనుక పెట్టామంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అవుతాయి. కాబట్టి 1 ఆడ్ ప్యారిటీ ఒకటి పెట్టాలి. ఈవెన్ ప్యారిటీ అంటే 0 ఈవెన్ నెంబరే కాబట్టి నో ఈవెన్ ప్యారిటీ బిట్స్. మనం ఎక్కడ ఈవెన్ ప్యారిటీ బిట్ అనేది ఇన్సర్ట్ చేయటం లేదు. ఇక్కడ చూడండి, 0001 నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. ఒకటి అంటే ఆడ్ నెంబరా కాదా, కాబట్టి ఆడ్ నెంబర్, కాబట్టి ఈ ఆడ్ ప్యారిటీని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్సర్టింగ్ ఎనీ. ఓకే, ఇక్కడ చూడండి, 1 అనేది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఐఎమ్ ఇన్సర్టింగ్ ఏ 1. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిట్లో కావచ్చు, లేదా సెకండ్ బిట్ కావచ్చు, థర్డ్ బిట్ కావచ్చు, ఈ మూడిట్లో ఏదో ఒక బిట్లో ఒక 1ని కనుక ఇన్సర్ట్ చేస్తే, ఓకే, ఒక 1 కనుక ఇన్సర్ట్, సపోజ్ నేను ఫస్ట్ బిట్లో ఇన్సర్ట్ చేసాను అనుకోండి, 1001. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్
2 ఉన్నాయి. therefore it is an even parity. ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ ఎంత అండి? సపోజ్ 0 0 0 1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వన్స్ 1 కాబట్టి 1 కాబట్టి అది ఆడ్ ప్యారిటీ. అలా చూడండి, ఇక్కడ 2 తీసుకున్నామండి, 0 0 1 0. ఇక్కడ ఓన్లీ 1 నెంబర్ ఆఫ్ ఓన్లీ 1 1 ఉంది కండి, కాబట్టి 1 అనేది ఒకటే ఉంది కాబట్టి ఆడ్ ప్యారిటీ. సో ఈవెన్ ప్యారిటీ కావాలంటే ఇంకొక 1ని నేను ఇంక్లూడ్ చేయాలి. అలాగన్నిటికండి ఇది ఈవెన్ ప్యారిటీ కిందకు వస్తుంది. ఇది ఆడ్ ప్యారిటీకి వస్తుంది. ఇది ఆడ్ ప్యారిటీ వస్తుంది. ఇక్కడ 1 రావాలండి, 1 0 0 1 రావాలి. ఓకే, సో ఇది ఈవెన్ ప్యారిటీకి వస్తుంది. ఇది కూడా ఈవెన్ ప్యారిటీ. ఆడ్ ప్యారిటీ కావాలంటే 1 ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇది ఆడ్ ప్యారిటీ. ఈవెన్ ప్యారిటీ కావాలంటే 1ని ఇంక్లూడ్ చేయాలి. ఇది ఆడ్ ప్యారిటీ. సో ఆడ్ ప్యారిటీ కదా, సో ఆడ్ ప్యారిటీ కాబట్టి 0. ఈవెన్ ప్యారిటీ కావాలంటే 1ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇది చూడండి, ఈవెన్ ప్యారిటీ. ఆడ్ ప్యారిటీగా మార్చాలంటే 1 పెట్టాలి. ఈవెన్ కాబట్టి నో నీడ్ ఆఫ్ యూజింగ్ ఎనీ ప్యారిటీ బిట్. ఓకే, సో చూడండి, ఈవెన్ ప్యారిటీ స్కీమ్ అన్నాడు. ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారండి. దే హ్యావ్ గివెన్ అస్ ఎ వాల్యూ దట్ ఈస్ 1 0 1 0 1 0 1 0. ఈవెన్ ప్యారిటీనా కాదని చెక్ చేయమన్నాడు. సో నెంబర్ ఆఫ్ వన్స్ చూడండి, 1 2 3 4. సో ద నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ద గివెన్ word even is 4. సో there is no error. ఇక్కడ చూద్దాం, 1 2 3 4 5 6 ఈవెన్గా ఉంది కాబట్టి నో ఎర్రర్. నెక్స్ట్ 1 2 3 4 5. సో ఇచ్చింది ఆడ్ నెంబర్ కాబట్టి ఎర్రర్, దెర్ ఈస్ ఎన్ ఎర్రర్. ఇక్కడ ఇది ఒక ఎర్రర్ కోడ్. ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంది కాబట్టి వీఆర్ చెకింగ్ ఫర్ ఈవెన్ ప్యారిటీ చెక్ చేస్తాము. కానీ ద గివెన్ ఈజ్ ఎన్, సో మనకు ఉన్నది అక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటంటే ఆడ్ కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్. దిస్ ఈస్ ఎన్ ఎర్రర్ కోడ్. ఓకే, సో గో ఫర్ ద నెక్స్ట్ వన్ హియర్. సి ఆడ్ ప్యారిటీకి చెక్ చేయమన్నాడండి. సో 1 2 3 4 5 6. సో 6 అంటే ఈవెన్ నెంబర్, బట్ వీఆర్ చెకింగ్ ఫర్ ఆడ్ ప్యారిటీ కాబట్టి ద వర్డ్ హ్యాస్ అన్ ఎర్రర్. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. 1 2 3 4. అగైన్ ఈవెన్ కాబట్టి ఎర్రర్. ఓకే, నెక్స్ట్ వన్ 1 2 3 4 5. సో ఆడ్ కాబట్టి నో ఎర్రర్. అర్థమైందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Can anyone give me a... Yes sir. Okay, చూడండి. So who is Amaravati? Are you there? Amaravati. Yes sir. Okay నాన్న. సో ఒక చిన్న క్వశ్చన్ అండి, మిగతా వాళ్ళు కూడా వినండి, ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఓకే, అమరావతి మీరు చెప్పండి. ప్యారిటీ బిట్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మీరు విన్నారు కదా, ప్యారిటీ బిట్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? చిన్న నెంబర్ అయితే ఈజీగా కనుక్కుంటాను సార్, ఒకవేళ బిగ్ నెంబర్ ఇస్తే కష్టం అవుతుంది. సో ఇంకా ఏమన్నా చెప్పగలరండి? ఇక్కడ ఏం లేదన్న, ఒక చిన్న లాజిక్. ఇక్కడ ఏంటంటే ప్యారిటీ బిట్, ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ కనుక తీసుకున్నామంటే వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ఓన్లీ ఆర్ వీఆర్ గోయింగ్ టు ఆల్టర్ ఓన్లీ 1 బిట్. ఒక బిట్ని మాత్రమే ఆల్టర్ చేయగలము. నెంబర్ ఆఫ్ బిట్స్ కనుక ఉంటే ఆల్టర్ చేయలేము. వెరీ గుడ్ అమరావతి. ఓకేనా? సో కెన్ ఐ సే ఇట్ ఈస్ ఎ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్యారిటీ, ఈవెన్ ప్యారిటీ, ఆడ్ ప్యారిటీ? ఓకే నాన్న. సో చూడన్న, దానికి చెక్ సమ్ అని పెట్టినానండి, లాగ్ ప్యారిటీ. ఓకే,
సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసామంటే మనం హ్యామింగ్ కోడ్ అని పెట్టుకున్నాను అన్న. హ్యామింగ్ కోడ్, ఐ రిపీట్, హ్యామింగ్ కోడ్. ఇక్కడ చూడండి, 7-bit హ్యామింగ్ కోడ్ టు ట్రాన్స్మిట్ 4 data bits, 3 parity bits located at the positions 2 power 0, 2 power 1 and 2 square from the left are to be added to make a 7-bit code word which is then transmitted. The word format is, ఎక్కడ చూడండి ఆయన, జాగ్రత్తగా గమనించండి అమ్మా, చెప్పండి. స్లైడ్ ఆగింది అంటే రావట్లేదు, నెక్స్ట్ పేజ్ లేదు. ఉంది చూడండి, పక్క స్లైడ్ లేదండి, ఈ స్లైడ్ చూడండి చాలు. 7-bit హ్యామింగ్ కోడ్ కనిపిస్తుందా? సార్ లేదు సార్, ఈవెన్ హాట్ ప్యారిటీ ఈవెన్ ప్యారిటీ స్లైడ్ చూపిస్తుంది సార్. ఇప్పుడు చెక్ చేయండి అమ్మా. కూడా అదే సార్ రావట్లేదు సార్. Now లేదు సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా లేదా? ఇప్పుడు వచ్చింది సార్. వస్తుంది. ఓకే ఓకే అండి. నానా ఇది లైవ్ క్లాస్ కదా, కాబట్టి కొంచెం ఒక 3-4 seconds డీవియేషన్ ఉంటుందండి, జాగ్రత్త. ఓకే సరే చూడండి ఇక్కడ. సో 1-bitని ఐడెంటిఫై చేయటం కష్టం కాబట్టి వీ హ్యావ్ చూస్ అనే 7-bit హ్యామింగ్ కోడ్. సరే ఇక్కడ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చూడండి. హియర్ ఇక్కడ చూడండి, టు ట్రాన్స్మిట్ 4 data bits, 4 డేటా బిట్స్ ట్రాన్స్మిట్ చేయడానికి 3 parity bits ఆర్ లొకేటెడ్. మీన్స్ ఇక్కడ చూడండి, D0, D1, D2, D3, D4, ఇక్కడ 4 బిట్స్ ట్రాన్స్మిట్ చేయాలండి. డేటా బిట్స్ చూడండి, ఇక్కడ D3 అనేది డేటా బిట్, D5 అనేది డేటా బిట్, D6 అనేది డేటా బిట్, D7 అనేది కూడా డేటా బిట్. ఓకే అండి. సో ఈ 3 డేటా బిట్స్ పంపించాలి. దానికి తోడుగా మనం ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ప్యారిటీ బిట్స్ అనేవి ఇంక్లూడ్ చేసాము. సో ఇక్కడ 4 డేటా బిట్స్ ఉన్నాయండి. సో వాట్ అబౌట్ 5th డేటా బిట్? సపోజ్ 5 డేటా బిట్స్ని పంపించాలనుకుంటున్నానండి, 5 డేటా బిట్స్ని పంపించాలనుకుంటున్నాం. దెన్ వాట్ ఈస్ మై నెక్స్ట్ ప్యారిటీ బిట్? ఎనీవన్? ఆన్సర్ చెప్పడం జీనియస్ అండి. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, 2 power 0, 2 power 1, 2 square. సో ప్యారిటీ బిట్ 1, ప్యారిటీ బిట్ 2, ప్యారిటీ బిట్ 4. వాట్ అబౌట్ ఇది 4-bit డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు? ఇఫ్ ఐఎమ్ ట్రాన్స్మిటింగ్ 5-bit డేటా, దెన్ వాట్ ఈస్ ది నెక్స్ట్ వన్? నెక్స్ట్ ప్యారిటీ బిట్ ఏమవుతుందండి? నెక్స్ట్ ప్యారిటీ బిట్ ఏమవుతుంది? నేను 5 bytes కనుక డేటా ట్రాన్స్మిట్ చేస్తే నెక్స్ట్ ప్యారిటీ బిట్ ఏమవుతుంది? ప్యారిటీ బిట్ పొజిషన్ ఎక్కడ వస్తుంది? ఎనీవన్? లాజిక్గా ఆలోచిస్తే తెలిసిపోతుంది ఇక్కడ ఆన్సర్, చిన్నదే. విష్ణుప్రియ D8 సార్. D8 అంటే డేటా బిట్ కదండి. వెరీ గుడ్, యు ఆర్ వెరీ మచ్ క్లోజ్ టు దిస్ వన్, బట్ కొంచెం లాజిక్ ఆలోచించడం సరిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. P8. ఎందుకంటే జాగ్రత్తగా గమనించాను, 2 power 1 అంటే 1, P1. సారీ, 2 power 0 అంటే 1 కాబట్టి P1. 2 power 1 2, P2 సెకండ్ పొజిషన్. 2 square 4th పొజిషన్. 2 cube 8th పొజిషన్. 1 2 3 4 5 6 7 8th పొజిషన్, P8. ఓకే, నెక్స్ట్ పొజిషన్ అంటే ఎప్పుడు అండి? నెక్స్ట్ పొజిషన్ P8 తర్వాత దిస్ ఈస్ 2 cube. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఎప్పుడు అండి? 2 power 16. వెరీ గుడ్, సూపర్ ఆన్సర్. P16. సూపర్ ఆన్సర్, వెరీ గుడ్.
అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి. టు ట్రాన్స్మిట్ 4 డేటా బిట్స్ 3 parity bits are located at positions 2 power 0, 2 power 1, 2 square. Okay, so for example 5 data bits అనుకోండి 2 cube, 6 data bits అనుకోండి 2 power 4, 7 data bits అనుకోండి 2 power 5. ఓకేనా? ఓకేనా అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, హ్యామింగ్ కోడ్స్. అర్థమైందా? Yes, sir. Did you get my? ఓకేనండి, రైట్. ఓకే, ఈ స్లైడ్ జాగ్రత్తగా చూడండి అండ్ విల్ కంటిన్యూ ద క్లాస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి. ఈ స్లైడ్ జాగ్రత్తగా, ఎవరి క్లాస్ వదిలి వెళ్ళొద్దండి నేను చెప్పేంతవరకు. ఎవరు వెళ్ళొద్దు నేను చెప్పేంతవరకు. వై వెరీ లెస్ అటెండెన్స్? పొద్దున క్లాస్ కూడా ఎంతమంది ఉన్నారండి? ట్రిపుల్ వాళ్ళు ఇద్దరేనండి? ట్రిపుల్ వాళ్ళు ఇద్దరేనా, ఇంకా ఉన్నారా? ట్రిపుల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు?